హలో అండి నాగేశ్వరరావు గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ధనుంజయ్ చాలా మంచి కంపెనీలో ప్లేస్ అయ్యారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఒకసారి చెప్పగలరా? మంచి కంపెనీలో జాబ్ వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేడం. ఫస్ట్ మీ ద్వారాగా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ చేసిన తర్వాత కొంచెం ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత బాగా ఒక IBM కంపెనీలో జాబ్ వచ్చింది. నేను చాలా గర్వపడుతున్నా. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే తను కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యాడా అండి, లేదంటే ఏదన్నా కోర్స్ అటు ఇటు అని చెప్పేసి ఏమన్నా తీసుకున్నాడా? కాలేజీ నుంచి వచ్చిన తర్వాత 1 year గ్యాప్ వచ్చింది మేడం. ఏంటంటే వేరే కోడింగ్ జావా నేర్చుకుంటామని చెప్పిన తర్వాత సరే కదా అమీర్పేటలో జాయిన్ చేశారు. అమీర్పేటలో జాయిన్ చేసిన తర్వాత అక్కడ మంచిగా వాళ్ళు చెప్పట్లేదు. అలాగని అబ్బాయి కూడా 1.5 year మళ్ళీ గ్యాప్ వచ్చింది. అప్పుడు నేను చూసేటప్పుడు యూట్యూబ్లో చూసేటప్పుడు సుమన్ టీవీ ద్వారాగా నాకు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ నేర్చుకోవాలని వాళ్ళకి తప్పన ఉంది కాబట్టి నేను జాయిన్ చేశాను. హ్యాపీగా ఉన్నా మేడం. ఓకే, సో మరి కోర్స్ చేశారని అన్నారు కదా, కోర్స్ చేసినందువల్ల కోర్సులో ఉన్నప్పుడు మీ అబ్బాయి బిహేవియర్ కానీ తను నేర్చుకున్న నాలెడ్జ్ కానీ అది ఎలా ఉంది, లేదా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉందని మీకు అనిపిస్తుందండి? కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కాలేజీ యాటిట్యూడ్ ఉంటుంది అబ్బాయికి, కానీ బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర జాయిన్ చేసిన నుంచి బాగానే డీసెంట్గా ఉన్నాడు. బాగానే కోడింగ్ ట్యూటర్ అని నేర్చుకుంటున్నాడు. అందరితో కూడా కొలీగ్స్తో అందరితో సరదాగా ఉన్నాడు. మీ కంపెనీ తాలూకా విధానం బట్టి అబ్బాయి కూడా బాగా చేంజ్ వచ్చింది. అబ్బాయికి కంపెనీ కల్చర్ వల్ల మంచిగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఎలా అనుకున్నారు, తను ఏది చేసినా పర్లేదు అనుకున్నారా, లేదా తన నుంచి మీ కళ ఏంటి, ధనుంజయ్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ కళ ఏంటి? ఒక మంచి కంపెనీలో జాబ్ కోసం ఏ పేరెంట్స్ అయినా ఏదో చూస్తారు, సెటిల్ అవ్వాలని, అబ్బాయి సెటిల్ అవ్వాలని. అట్లానే మీ ద్వారాగా ఒక IBM కంపెనీలో జాబ్ వచ్చింది. నేను చాలా గర్వపడుతున్నా. ఓకే, సూపర్ అండి. మీ అబ్బాయి యొక్క ఫ్యూచర్లో ఆర్ మీ తన కెరియర్ మొత్తంలో ఫౌండేషన్ పడింది కోడింగ్ ట్యూటర్ నుంచి కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ మీలాగా ఎవరైనా ఆడియన్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, లైక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని అనుకుంటున్న పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాలాగే చాలా తల్లిదండ్రులు కూడా చిన్న చిన్న కంపెనీలో పనిచేసుకొని వచ్చే డబ్బులతో ఏం అంటే ఇల్లు గడవక, కానీ అబ్బాయి స్టాండర్డ్ అవ్వాలని మంచిగా చదువుంచి కూడా ఉద్యోగం లేకపోతే చాలా వరకు పేరెంట్స్ బాధపడుతుంటారు, వాళ్ళు పిల్లలకి చెప్పరు. అలాగనే కోడింగ్ ట్యూటర్ మీ ద్వారాగా నేర్చుకుని పిల్లలు మంచి భవిష్యత్తుగా ఎదగాలని, మంచి కంపెనీలో జాబ్ రావాలని మాలాట తల్లిదండ్రులు ఎంతోమంది ఎదురు చూస్తున్నాం. అలాగే పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రుల మాట చెప్పిన విని మంచిగా కోడింగ్ ట్యూటర్ నేర్చుకొని మా అబ్బాయిలాగా IBM కంపెనీలో ఇంకా పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కంగ్రాచులేషన్స్. ధనుంజయ్ కూడా చాలా బాగా నేర్చుకున్నాడు. తను Day 1 నుంచి కూడా ఆఫీస్కి వచ్చిన విధానం కానీ, తన యాటిట్యూడ్, మన నేర్చుకునే విధానం కానీ, ట్రైనింగ్లో కానీ ఇట్స్ వెరీ గుడ్. అండ్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యువర్ హోల్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ మేడం. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా, బయట తిరగకుండా, ఫ్రెండ్షిప్ని కొంత కట్ చేసేసి ఇప్పుడు అనేది సబ్జెక్ట్ వేరే, సర్టిఫికేట్ వేరే వచ్చి కోడింగ్ ట్యూటర్ నేర్చుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్గా భవిష్యత్తులో ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. సో కోడింగ్ ట్యూటర్ని మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా అండి? ఎస్ మేడం, ఆల్రెడీ 2-3 పేరెంట్స్కి నేను ఆల్రెడీ చెప్పాను. మా అబ్బాయిని సంవత్సరాలుగా జాయిన్ చేశాను కోడింగ్ ట్యూటర్లో, మీ అబ్బాయిని కూడా జాయిన్ చేయండి అంటే సరే జాయిన్ చేస్తామని చెప్పేసిన తర్వాత కొంత ఫైనాన్స్ ప్రాబ్లంగా, కొంతమందికి హెల్త్ ప్రాబ్లంగా, అబ్బాయి డిసిప్లిన్ బట్టి కూడా జాయిన్ చేయలేకపోయారు. ఇప్పుడు అబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు బాధపడి ఇప్పుడు ఆల్రెడీ మా అబ్బాయిని జాబ్ చూడమంటుంటారు వాళ్ళు. దానికోసం నేను చాలా గర్వపడుతున్నా. సూపర్ అండి.